సంస్కృతం, ఆయుర్వేదం, యోగా మన దేశ జీవనాడులు. వాటికి గత వైభవం తీసుకురావాలని ఆ పెద్దాయన సంకల్పించారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లోనే శిక్షణా శిబిరం నెలకొల్పారు. సమాజ సేవకు అసలైన అర్థం చెబుతున్నారు. నెల్లూరు బీబీ నగర్లో యోగా సుబ్రహ్మణ్యం మాస్టర్ అంటే అందరికీ తలలో నాలుక. ఆయన భార్య, 2 పిల్లలు, తమ్ముడు ఇలా కుటుంబంలో అందరూ యోగాలో మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేశారు. మాస్టర్ తమ్ముడు నగరంలో మరో చోట ఉచిత యోగా కేంద్రం నిర్వహిస్తున్నారు. అందరూ యోగాభ్యాసం చేసి ఆరోగ్యంగా ఉండాలని సుబ్రహ్మణ్యం ఆకాంక్ష. దీనికోసం 1994 నుంచి నగరంలో ఉచితంగా యోగా నేర్పుతున్నారు. సుబ్రహ్మణ్యం మాస్టర్ ప్రైవేటు కంపెనీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అప్పట్నుంచి సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. బీవీ నగర్లో ఉన్న 3 అంతస్తుల సొంత భవనాన్ని యోగా కోసం అందంగా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లతో సహజ సిద్ధమైన వాతావరణం తయారు చేశారు. రోజుకు 4 తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ చిత్త వృత్తులను ఎంతవరకు నిరోధించగలిగితే మనలో ఆత్మ వికాసం పెరుగుతుంది. ఆసనాలు, ప్రాణాయామం అనుసరించి హఠయోగాన్ని కూడా నేర్పుతున్నాం. రాబోయే రోజుల్లో ఆయుర్వేదము, యోగా, సంస్కృతము ఈ 3 మీద కాన్సంట్రేట్ చేసి సమాజానికి ఉపయోగపడాలని, ఆ విధంగా ఋషి రుణము తీర్చుకోవాలనేటువంటి సంకల్పంతో మా ప్రయత్నం జరుగుతూ ఉంది. యోగా శిబిరం ఖర్చు అంతా తానే భరిస్తారు సుబ్రహ్మణ్యం మాస్టర్. నేర్చుకునేందుకు వచ్చిన వారికి విద్యుత్, తాగునీరు, దుప్పట్లు, ఔషధాలు అన్నీ ఉచితంగా అందిస్తారు. ఎక్కువ మంది యోగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటిని యోగా పాఠశాలగా మార్చానని చెబుతుంటారు. వివేకానందుడి 150వ జయంతి రోజున తన ఇంటికి వివేకానంద యోగాభ్యాసన కేంద్రంగా నామకరణం చేశారు. నేను యోగా కేంద్రానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 2 సంవత్సరాల కిందట నాకు నడువు నొప్పి అని ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. 1 నెల బాధపడి ఇక్కడ యోగా నేర్పిస్తున్నారని ఇక్కడికి వచ్చాను. సార్ వల్ల నాకు ఆ నడువు నొప్పి పోయి నా ఇంట్లో పని నేను చేసుకోగలుగుతున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మెంటల్ స్ట్రెస్ ప్లస్ ఆరోగ్యం కూడా కొద్దిగా కుదుట పడింది. ఇదివరకు కొద్దిగా అనారోగ్యంగా ఉండేది. ఏమీ ఎలాంటి మందులు అలా వేసుకోవట్లేదు. ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ కూడా ఫ్రీ అవుతుంది దీనివలన. మహిళలకి చాలా కొంచెం స్ట్రెస్గా ఉంటారు. ఇవన్నిటి నుంచి యోగా చేయటం వల్ల మాకు చాలా మంచి బెనిఫిట్గా ఉంది. సుబ్రహ్మణ్యం మాస్టర్ లాంటి వారు అరుదుగా ఉంటారని యోగా నేర్చుకుంటున్న వారు చెబుతున్నారు. ఇక్కడ భగవద్గీత, ఆరోగ్య సూత్రాలు, సూర్య నమస్కారాలు కూడా నేర్చుకుంటున్నామని అంటున్నారు. ఇక్కడికి వచ్చాక శారీరక, మానసిక ఆరోగ్యం కుదుట పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దట్టు బయట ప్రతిదీ కూడా కమర్షియల్గా చేస్తున్నటువంటి ఈ తరుణంలో సార్ ఎలాంటి కమర్షియల్ లేకుండా స్వచ్ఛందంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని, అలాగే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ శిక్షణ జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా అతని సొంత ఖర్చులతో ఉచితంగా యోగా చేస్తున్నంటే ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నా. వస్తా ఏం చేస్తావు, పోతా ఏమిస్తావు అనే తత్వం నుండి మనుషులు అవపడుతున్నారు. కానీ ఉచితంగా ప్రజాసేవ చేస్తూ ఉచిత సర్వీస్ ఇస్తే మనుషులు ఒకసారే నాకు అవపడుతుంది అనిపిస్తున్నాను. ఇది ఆరోగ్యపరంగానే అందరూ అనుకుంటారు, కానీ ఇది ఆరోగ్యాన్ని గురించే కాకుండా మెంటల్ పీసెస్గా దైవ నిర్ణయం వైపు మన అనాది కాలం నుంచి వచ్చే ఈ వేదాలు వాటిలోంచి వచ్చేదంతా సార్ నేర్పిస్తున్నారు. మన దేశం కర్మభూమి అని, సమాజ సేవ, దానం ద్వారా మోక్షం పొందవచ్చని సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. తన సేవలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.